రోజా సెల్వమణిగా పేరు గాంచిన శ్రీలతారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది. రోజా నగరి నియోజకవర్గం నుండి 2 సార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్యాటక, క్రీడలు, యువజన మంత్రిగా నియమితులయ్యారు. మంత్రి అయినందుకు ఇక మీదట టీవీ, సినిమా షూటింగ్లలో ఇక చెయ్యనని ప్రకటించారు. ఆమె అసలు పేరు శ్రీలతారెడ్డి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) లో సభ్యురాలిగా ఆర్కే రోజాకు 2023 జనవరి 30న చోటు లభించింది. దీంతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాయ్కి ఆమె దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. రోజా 1972 నవంబరు 17లో చిత్తూరు జిల్లా తిరుపతిలో నాగరాజు రెడ్డి, లలిత దంపతులకు జన్మించింది. ఈమెకు కుమారస్వామి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి అని ఇరువురు సోదరులు ఉన్నారు. చిత్తూరు జిల్లాలోనే పుట్టిన హైదరాబాద్లో కుటుంబం స్థిరపడింది. ప్రస్తుతం హైదరాబాద్లో కుటుంబంతో సహా నివాసం ఏర్పరచుకున్నారు. రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదివింది. తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రురాలైంది. కొన్ని సంవత్సరాలు రోజా కూచిపూడి నృత్యాన్ని అభ్యసించింది. 2002 ఆగస్టు 21న రోజా ఆర్కే సెల్వమణిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇరువురు సంతానం, ఒక కొడుకు, ఒక కూతురు. రాజకీయ జీవితం 2004-2009 శాసనసభ ఎన్నికలలో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 నవంబరులో నగరి నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ తరపు నుండి పోటీ చేసే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏప్రిల్ 13న పదవీ బాధ్యతలు చేపట్టింది. నట జీవితం రోజా తెలుగు చిత్రాలతో చిత్రరంగ ప్రవేశం చేసింది. డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది. తరువాత సినీ నిర్మాతగా కూడా వ్యవహరించింది. తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకుడు ఆర్.కె. సెల్వమణి చెంబరుతి చిత్రం ద్వారా రోజాను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నది. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత మొగుడు, గోలీమార్, శంభో శివశంభో వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగించింది. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా జబర్దస్త్, ఈటీవీ, బతుకు జట్కాబండి, జీ తెలుగు, రంగస్థలం, జమిని టీవీ వంటి కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించింది. చిత్ర సమాహారం ప్రేమ తపస్సు, చామంతి, ప్రేమ తపస్సు, సీతారత్నంగారి అబ్బాయి, బొబ్బిలి సింహం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, గాండీవం, మాతో పెట్టుకోకు, ముఠా మేస్త్రి, బిగ్ బాస్, ఘరానా కూలీ 1993, ముగ్గురు మొనగాళ్ళు 1994, కుర్రాడు బాబోయ్ 1995, హలో మొగుడు భలే పెళ్ళాం 1996, అన్న, శుభలగ్నం, రక్షణ, ప్రత్యేక నృత్యం, వజ్రం, పోకిరి రాజా, సర్పయాగం, పోలీస్ బ్రదర్స్, పోలీస్ సిస్టర్స్, ఘటోత్కచుడు, అన్నమయ్య, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మీ ఆయన జాగ్రత్త, సమ్మక్క సారక్క, ఫ్యామిలీ సర్కస్, శంభో శివశంభో 2010, కోడిపుంజు, పవిత్ర 2013-12, ప్రేమ కావ్యం, తమిళం, చెంబరూతి, వీర, సొల్లామలై, కన్నడ, కలావిడ, గడిబిడి గండ, మలయాళం, మార్చు, గంగోత్రి, బుల్లితెర, మార్చు, ఏడాది కార్యక్రమం ఛానల్, 2010 నుండి 2013 మోడ్రన్ మహాలక్ష్ములు మా టీవీ, 2014 నుండి 2015 రేస్ జీ తెలుగు, 2013 జబర్దస్త్ ఈటీవీ, 2014 ఎక్షట్రా జబర్దస్త్ ఈటీవీ, 2016 రచ్చబండ జమినీ టీవీ.